నిండా పోస్తారా సగం పోస్తారా? ఒక బిందె వరకు మనం సార్కి తన పొలంలో ఎరుగుదల లేకపోవడానికి మెయిన్ రీజన్ హ్యూమిక్ లెవెల్స్ లేవు, అలాగే మాస్ పర్సంటేజ్ కూడా తగ్గింది కాబట్టి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ రూపంలో అందిస్తుంది సార్కి. అండ్ దీంతో పాటుగా హ్యూమిక్తో పాటుగా మనం నానోటెక్ కూడా ఇస్తున్నాం. నానోటెక్ మీకు తెలిసిందండి, కిరణజన్య సంయోగ క్రియను ఆ పద్ధతిని పెంచి మొక్కకు కావాల్సిన పోషకాలని అందించడానికి చాలా ఉపయోగపడుతుంది. మొక్కకి ఆహారాన్ని ఎక్కడి నుండి తీసుకుంటుంది? సూర్యరశ్మి ద్వారా. సూర్యరశ్మి ద్వారా తీసుకోవాలి అని అంటే ఆకు కండిషన్ బాగుండాలి, ఆకు పెద్దదిగా కాదు, ఆకు మీద ఎలాంటి చీడ రాదు. సో దానికోసం మనము నానోటెక్ని తీస్తున్నాం. ఇదైతే జస్ట్ 3 ml కంటే చాలా తక్కువ అవసరం ఉంది సార్. ఇది స్ప్రెడ్డరు కమ్ యాక్టివేటర్ అగ్రి 82. మీరు వేస్తున్న మందులు ఎక్కడ వృధాగా కాలిపోలేకుండా ఆకు అలాగే ఉంటుంది. దీనికి మీకు టెస్టింగ్ ఒకటి ఇంకో రకంగా చెప్పచ్చు. కొన్ని ఆకులు ఉంటాయి అరటాలు, మీరు నార్మల్ వాటర్లో పెడితే అది ఆకుకి నీళ్ళు అంటుందా అంటుంది కదా. ఈ 2 డ్రాప్ చేసిన నీళ్ళలో ఆ అరటాకులు వచ్చి నీళ్ళు అంటుకొని కనబడుతుంది. సో దాని ఫలితానం ఏంటనేది ఇక్కడ మీకు సింపుల్గా అర్థమయ్యడం కోసం చెప్తాను. ఆకులు పూర్తిగా పట్టుకొని ఉండడం కోసం స్ప్రెడర్ లేదా యాక్టివేటర్గా పనిచేస్తుంది. బ్రదర్ ఇది పంపులు పూసేయగా ఇది అంటే మీరు బాగానే వచ్చింది అమ్మ, మేడం వాడారంట ఆల్రెడీ, గ్రోత్ బాగానే ఉందండి. ఇప్పుడు వాడతలేదా? కానీ జస్ట్ ఎక్కడైతే ఉంటే ఇలా ఉంది చూడండి. మీరు చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుందో మా రిటైల్ వాళ్ళు మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతారు. మీకు అవసరం అబ్జర్వ్ ఈవెన్ టెక్నికల్ మొత్తం పువ్వు పెట్టుకో. అట్లా పడి తాగది కాదు అక్కడ కానొస్తుంది. మీరు ఇంతమంది కొట్టినప్పుడు పట్టుకోలే. ఇప్పుడు చెట్టుకు పట్టుకొని కనబడుతుంది నరేంద్ర సార్, కొంచెం దగ్గర చూపించండి. ఇప్పుడు తర్వాత తను వచ్చింది ఎక్కడ ఆకుకు పట్టుకున్నట్టు కనబడలేదు, ఇప్పుడు కనబడుతుంది ఆకుకి పట్టుకుని. ఇంతకుముందు వేరే మంది వచ్చింది. ఆకు పట్టుకొని మంది ఎక్కువ మందిని యూజ్ చేసుకోకుండా ఎక్కువ ఖర్చులో మనం వచ్చేయాలి. ఈ వరి నాటు వచ్చేసి 35 రోజులు అవుతుందండి నాటు పెట్టి. పరిస్థితి ఇంకా పిలకలు పోసే పరిస్థితికి కూడా రాలేదు. అలాగే కింద నుంచి ఎక్కువ పురుగు ఇలా ఉన్నాయి. సో దీనికి మనం ఈ రైతుకి హ్యూమిక్ లిక్విడ్ 82 నానోటెక్ 3 మిక్సర్తో రికమెండ్ చేశాము. సో రైతు అయితే ఇప్పుడు పంపు స్ప్రే చేస్తున్నారు. సార్ మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ వరి మోస్ట్లీ పెరగకపోవడానికి రీజన్స్ అయితే ఈ పేను బంక అండి, కనబడుతుంది కదండి పేను బంక. ఇలా ఇక్కడ ఉండే మీకు అన్ని మొక్కలకు కనబడుతుంది, గమనించవచ్చు. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే మొక్కకు కావాల్సింది పోషకాలు, ముఖ్య ఆరోగ్యంగా ఉండడం కోసం మనం పోషకాలు అందియాలి.
సో అది మనం ఇప్పుడు ఇచ్చాము రైతుకి, స్ప్రే చేస్తున్నారు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా వీళ్ళు ఏదో తీసుకొచ్చారు లేకపోతే ఏదో చెప్తున్నారు ఆ టైప్ అనిపించిందా? కొడుతున్నప్పుడు మీకు ఏమైనా ఫీల్ తేడా అనిపించిందా? ఏం బాగుంది, స్మెల్ ఏం రాలేదు. స్మెల్ రాదు, మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ అలాగే ఎన్విరాన్మెంట్ను కూడా కాపాడుతూ. ఇది స్ప్రే ఇంతకుముందు స్ప్రే చేసిన దానికన్నా ఇది బాగుంది. ఓకే, మళ్ళీ ఇది స్మెల్ వచ్చింది. ఇంతకుముందు అది కెమికల్ కదా, అవును, ఇది ఆర్గానిక్, స్మెల్ రాదు. ఓకే. ఇంతకుముందు నేను వాడిన దీన్ని, వాడిన తర్వాత నాకు ఏమైందంటే కంటిన్యూ అంతే వాడితే రిజల్ట్ వస్తుండే. మళ్ళీ ఏమైందంటే అది రిజల్ట్ రాక మళ్ళీ దాన్ని మానేసి మళ్ళీ వీటికి ఓకే అలవాటు పడ్డా. సరే సార్, మీకు ఈ రిజల్ట్ విషయంలో ఒకదాని తర్వాత ఒకటి, ఇప్పుడు మీరు ఎట్లయితే పొలం నాటేసేటప్పుడు ఒకటి వాడతారు, తర్వాత రెండో డోస్ కింద ఇంకొకటి వాడతారు, అలాగే మూడో డోస్లో కూడా వాడతారు, ఇట్లా స్టెప్ వైజ్గా వాడడానికి కూడా మన కంపెనీలో కూడా మీకు ఆ స్టెప్ వైజ్ వాడే పద్ధతులు కొన్ని ఉన్నాయి. నేను మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గైడ్ చేస్తాను. ఓకేనా సార్? సార్ మీ పేరు? రాజన్న. రాజు గారు. థ్యాంక్ యూ సార్.